రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొంతం కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. అందరి మాట చెప్పండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహం అంటే ఏంది? శరీరం. ఈ శరీరం దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఈ అనుగ్రహించబడిన శరీరంలో కొంతకాలం మనం ఉంటాం. శరీరం అనేది ఇల్లుగా పోల్చబడింది, గుడారము అని పోల్చబడింది. గుడారముగా పోల్చబడింది ఈ ఇల్లు. ఈ గుడారం అనేది ఒక రోజున శిథిలమైపోయింది. ఏ గుడారం? ఈ గుడారం ఒక రోజున శిథిలమైపోయింది. కాబట్టి ఈ గుడారం శిథిలం కాక మునిపే, ఈ గుడారంలో ఉన్నప్పుడే మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టి చదువు హల్లెలూయా. ఈ దేహము దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మైండ్ని ఇక్కడ పెట్టి జాగ్రత్తగా వినండి. దేహం గురించి గొప్పతనం, దేహం యొక్క గొప్పతనం గురించి బైబిల్లో రాయబడి ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాటలు ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఎలా బ్రతకాలి అని ప్రజలు ఆలోచన చేస్తున్నప్పుడు ఒకసారి కాకులు చూడండి, ఒకసారి ఆకాశ పక్షులు చూడండి. అవి విత్తవు, పోయవు, కుప్పలేసుకోవు, అవి కొట్లో కూర్చుకోవు. కోట్ల కొడుతున్న పక్షుల్ని నేను పోషిస్తున్నాను, మీరెందుకు చింతపడతారు అని మాట్లాడుతూ ఆ సందర్భం అంటాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అంటే గొప్పవి అనేవి కొన్ని ఉన్నాయి. గొప్పవి ఏంటంటే, ఒకటి ప్రాణం. మనిషి శరీరంలో ప్రాణం ఉంటే శరీరం కదులుతుంటది, ఏ పనన్నా చేసుకుంటాం. వస్త్రము కంటే దేహము ప్రాముఖ్యమైంది. వస్త్రాల గురించి చింతపడబాకండి, దేహం అనేది గొప్పది. ఆహారం గురించి చింతపడబాకండి, ఆహారం కంటే ప్రాణము గొప్పది. ఈ గొప్పవాటి గురించి మీరు కొద్దిగా ఆలోచన చేయండి. మనిషి దేని గురించి ఆలోచన చేయాలంటే, ఈ వస్త్రం గురించి కాదు ఆలోచన చేయవలసింది, దేహాన్ని గురించి ఆలోచన చేయాలి. దేహము గొప్పది. ఈ శరీరము దేవునికి ఇచ్చిన శరీరము గొప్పది. గొప్పది అనే పదాన్ని ప్రభు అక్కడ వాడారు. మట్టి ద్వారా చేయబడిన ఈ శరీరం మహిమను దేవుడు పోసాడు కనుక, పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది కనుక, కాబట్టి ఈ దేహము గొప్పది, ప్రాణము గొప్పది. కాబట్టి ఈ గొప్పదిగా ఉన్న దేహాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఈ దేహము మీది కాదు.
ఇది విలువ పెట్టి దేవుడు కొనుక్కున్నాడు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఈ దేహం మంద కాదు, ఈ ప్రాణం మంద కాదు. దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఈ దేహంలో ఉండగానే దేవునిని మహిమపరచాలి. ఈ దేహంలో ఉండగానే దేవుణ్ణి ఘనపరచాలి. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత పాట పాడటానికి అవకాశం లేదు, చప్పట పట్టడానికి అవకాశం లేదు, ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, ఎవరు నన్ను పిలవడానికి అవకాశం లేదు. పిలవాలనుకుంటావు, ఇట్టా ఇట్టా అంటావు, నువ్వు కనబడకుండా గాలిలో ఇట్టా ఇట్టా అంటావు, కానీ ఆ అవతలకు అర్థం కాదు. అంటే ఏమీ అర్థం కాదు. ఒక మనిషిలో ఉన్న ప్రాణం బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఇక ఆ దేహానికి విలువ ఉండదు. కనుక ఈ దేహంలో ఉండగానే ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి. దేహము దేవుని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక దేహములో ఉండగానే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అయితే ఈ దేహములో ఉండగా మనము చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి, వాటిని నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. లేత వయసును నడిప్రాయమును గతించిపోవును గనుక మీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుడి. మీ దేహమును చురుపు దానిని తొలగించుకొనుము. అందరి మాట చెప్పండి. మీ దేహమును చురుపు దానిని తొలగించుకొనుము. మీ దేహమును చురుపు దానిని తొలగించుకొనుము. పొలానికి చీడబట్టింది. అమ్మా రే నాన్న తర్వాత మాట్లాడు, తర్వాత కూర్చో. ఎడగలుగుతున్నారు, అర్ధగంట దాకా రావకండి. ఇటు చూడు అక్కయ్య, కూర్చోండి, మీరు పెద్దవారు అవుతున్నారు కదా. ఇటు చూడ, వీళ్ళందరినీ హై స్కూల్ బడిలో తర్వాత అక్కడ ఒకరు పెట్టాలి. భారం కలిగిన వాళ్ళు ఈ కొంపలు ఒకడు లేరు. సంఘంలో భారం కలిగిన వాళ్ళు ఒక్కడు ఉంటే వీళ్ళందరి నుంచి ఆడ ధరించి గాలి పట్టాలని వేసుకుంటుంటారు. నేను వాకింగ్ చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దం నాకు చాలా అవసరం. నా దగ్గర మీరు బతకాలని చచ్చిపోతారు. నిశ్శబ్దమైన వాతావరణంలో ఉంటాను నేను. నాతో ఇంట్లో ఉండాలంటే ఇంట్లోనే ఉంటాను నేను, తెలుసు మీకు. బయట అవసరం అయితే అలా బ్రతకాలంటే దేవుని కృప అయితే తప్ప బతకలేదు. నిశ్శబ్దంగా ఉండాలి. ఏ శబ్దం నాకు వినబడకూడదు. జాన్ పెన్నిత్ గారని ఆస్ట్రేలియా నుండి వచ్చారు. కండక్టర్ గారి ఇంట్లో ప్రార్థన చేయడానికి జాన్ పెన్నిత్ గారు వెళ్ళారు. ఆ దొరగారు ఆ ఇంటి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రశాంత్ ఏదో మాట మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడాడు. బైబుల్ తీసుకొని విసిరేటు మొఖానికి వచ్చి తగిలింది. సారీ పాస్టర్ అన్నాడు. తర్వాత ఇంటికి వచ్చి లోపల కూర్చొని చెప్పాడు, ప్రభు సన్నిధి ఎదుట అమర్యాదగా ఉండబాకండి. ప్రభు సన్నిధి దగ్గర అమర్యాదగా ఉండబాకండి. వయసు లేదు, పెద్ద లేదు, చదవలేదు. బైబుల్ తీసుకుని విసిరేటు మొఖానికి వెళ్ళి తగిలింది. ఇప్పుడు మీ మీద ఎవరి మీద విసిరేయట్లేదు. లేదు, జాగ్రత్తగా కూర్చోండి. నేనేం చెప్పాలనుకున్నానో అది జాగ్రత్తగా చెప్పాలి. మీరు జాగ్రత్తగా వినాలా. ఎందుకు వచ్చారంటే మీరు వినటానికి వచ్చారు.
ఏదో ఆదివారం ప్రార్థన పెట్టారు కనుక మనం వెళ్ళాలి కనుక వెళ్ళాము, ఇంటికి వెళ్ళాలి కాబట్టి లేచి వెళ్ళిపోతాం తర్వాత అన్నట్టుగా ఉంటే మీ జీవితాంతం ఎంతవరకు భక్తి చేసినా దానికి ఉన్న ఆశీర్వాదాలు రానే రావు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అమర్యాదలు ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. అక్కడ పడండి. యేసునాథుని స్తోత్రం చెల్లింతుము. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది కనుక మీ దేహములో ఉండగానే దేవునిని మహిమపరచాలి. ఎందుకంటే వస్త్రము కంటే దేహము గొప్పది కదా. దేహము గొప్పది. ఈ దేహములో ఉండగానే మనం దేవుణ్ణి ఘనపరచవలసిన విషయాలు ఉన్నాయి. ఈ దేహములో ఉండగానే మనం దేన్ని విసర్జించాలో దాన్ని విసర్జించాలి. బైబిల్ ఏం చెబుతుందంటే మీ దేహములో నుండి చెరుపు దానిని, మీ దేహము చెరుపు దానిని మీరు తొలగించుకోండి. ఈ దేహాన్ని పాడు చేసేది ఏదైనా ఉంటే దాన్ని మనం వెంటనే తొలగించుకోవాలి. ఒకవేళ తొలగించుకోకపోతే పొలానికి చీడ పట్టినప్పుడు, పొలానికి తెగులు వచ్చినప్పుడు, సరిపోయిన కానీ మందులు కానీ వేయకపోతే 10 రోజుల తర్వాత పొలం వెళ్ళి చూస్తే పొలం మొత్తం పేరు కొరుకుడు ఉంటుంది. తలలో పేరు కొరుకుడు ఉంటుంది. అట్టగా అక్కడక్కడ శుభ్రంగా నాకేయబడి ఉంటాయి. ఏం కనబడింది అంటే పంట కనబడదు, అక్కడ చెత్త కనబడుద్ది. తెగులు పడ్డప్పుడు ఆ తెల్ల తెగులు, ఎర్ర తెగులు, ఏదైనా వైరస్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన మందు కానీ కొడితే పంట ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అదే విధంగా దేహములో మనం ఉన్నాం కనుక, ఈ శరీరం అనే ఇంట్లో ఉన్నాం కనుక, శరీరం అనే ఇంట్లో ఉండగానే, దేహములో ఉండగానే మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు ఏం రాయబడిందంటే, తల్లి గర్భంలో ఒకడు పాలు పోసినట్లుగా తల్లి గర్భంలో పోసి జున్నుగెడ్డను పేరబెట్టినట్లుగా పేరబెట్టి దానికి చర్మమును, నరములను, మాంసమును, ఎముకలను ఇచ్చి జీవమును ఇచ్చి తల్లి గర్భంలో ఉండగానే సంధించిన వాడను నేను కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఎంత జాగ్రత్తగా మానవ యొక్క ఆ నిర్మాణాన్ని ఎంత జాగ్రత్తగా సృష్టించాడో. పాలు పోసినట్లుగా పోసి, జున్నుగెడ్డను పేరబెట్టినట్లుగా పేరబెట్టి
ఆ జున్నిగడ్డకి మాంసం ఇచ్చి, ఆ జున్నిగడ్డకి నరాలు ఇచ్చి, ఆ జున్నిగడ్డకి ఎముకలిచ్చి, ఆ జున్నిగడ్డకే దేవుడు జీవాన్నిచ్చి సంధించిన వాడిని నేను కదా. తల్లి గర్భంలో ఎంత జాగ్రత్తగా దేవుడు ఆ పిండాన్ని దాస్తాడో. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ప్రణాళిక ద్వారా ఆ బిడ్డను భూమి మీదకి పంపిస్తాడు. ఆ భూమి మీదకి పంపించిన ఆ బిడ్డల గురించి, ఈ భూమి మీద ఉన్న మన గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ దేహము నీది కాదు. మరి ఎవరిదంటే, ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి, మీ దేహముతో దేవుణ్ణి ఘనపరచండి. ఇది గాని పడ్డాదంటే మీ సంగతి ఉందే. మీ దేహముతో దేవుని ఘనపరచండి, మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఈ దేహం ఒక రోజు వదిలిపెడతాం. ఆఖరి పాట పాడతారు మాస్టర్ గారు. ఆ రోజు రాకమునిపే ఈ శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మగానే మన దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకంటే దేహము గొప్పది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అనే దానికి ఈ దేహము ఇల్లుగా కప్పబడి ఉంది కనుక ఈ దేహము గొప్పది. కాబట్టి ఈ దేహము గొప్పది కనుక ఈ దేహాన్ని పాడు చేసే దానిని, ఈ దేహమును చెరిపే దానిని మనము తొలగించుకోవాలి. ఈ దేహం చెరిపేది ఒకటి ఉంది. ఈ దేహాన్ని చెరిపేదాన్ని మనం ఏం చేయాలంటే తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేహాన్ని చెరిపేయి ఉన్నాయి. నేను ఎక్కువ చెప్పను, చెరిపేయి కొన్ని చెబుతా. ఈ దేహం చెడిపోవడానికి ముఖ్యమైన రీజన్స్ కొన్ని 1, 2, 3 విషయాలు చెప్తాను. వాటిని మనం ఏం చేయాలంటే మన నుండి దూరంగా తొలగించుకోవాలి. ఏందయ్యా దేహాన్ని చెరిపేది, దేహాన్ని చెడగొట్టేది ఏదయ్యా అంటే మనం చాలా జాగ్రత్తగా వాటిని గమనిద్దాం. దేహం చెడిపోయి మన దగ్గర నుంచి తొలగించుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. నీ కన్ను చెడిపోతే నీవు చెడిపోయిన దానివి అవుతావు. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహము చెడిపోవును. దేహం చెడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, అయింది ఆడే వచ్చి జోగొడుతున్నా, పడుకునిందంటవా? ఆ పడుకుంటే పర్లేదు, పడుకుంటే జోగొట్టు, పడుకోపోతే పక్కవార్ల పైన చూడండి. ఇటు చూడండి, నల్లులు తిన్నట్టు తిరుగుతున్నారు. ఎండాకాలం కూడా రాలి, ఇంకా మంచానికి పట్టిన నల్లులు ఉంటాయి, ఎండలో తిరుగుతాయి, చిత్తలాడ. తిరగబాకండి. అక్కడ ఉండగా ఆ బస్ స్టాండింగ్ ఆడ ఉంది, రోడ్లో రాడే గుంజాల కిందకి. నన్ను ఆడ కూర్చోబెట్టి గుంజేవాడు. తర్వాత సంగతి తర్వాత. పళ్ళు బయట పెట్టి నవ్వబాకండి, నాకు తంపరం ఎక్కువ. దరువై బాబు ఇంటికాడి తీసుకెళ్ళి. నేనేమనుకోను, పిల్లలున్న వాడు రాకపోయినా నేనేమనుకోను. నాకు ప్రశాంతంగా ఉండాలి. నేను మరలా చెబుతున్నా, నల్లు తిరిగినట్టు తిరగబాకండి. నీ కన్ను చెడిపోతే నీ దేహము చెడిపోతుంది. అంటే దేహం చెడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంది? కన్ను. ఎంత శరీరం చెడిపోవడానికి మెయిన్ దేనిలో ప్రారంభమైంది అంటే కంటిలో ప్రారంభమైంది. కంటి ద్వారా చూసి అబ్బా అబ్బా ఏముందరా చింతపండు పచ్చడే, ఏముందరా అబ్బా అన్నామంటే అయిపోయినట్టే. అంటే
ఈ కన్ను చాలా డేంజర్ అన్నమాట. ఈ కంటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎంత శరీరాన్ని చెడగొట్టేది కన్ను. ఈ కన్నుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ కన్ను చెడిపోతే నీ దేహము చెడిపోతుంది. ప్రార్థనాపరుడుగా ఉన్న దావీదు గారు, ప్రార్థనాత్మతో నింపబడిన దావీదు గారు ఉదయము మధ్యాహ్నము సాయంకాలమున ప్రార్థన చేసే ఆయన దినమునకు 7 మార్లు స్తుతించే ప్రార్థనాపరుడుగా ఉన్న దావీదు గారు, ఎన్నో యుద్ధాలలో జయాన్ని పొందిన దావీదు గారు, 6 మార్ల జానుడిగా ఉన్న గొలియాతు మీద విజయాన్ని పొందిన దావీదు గారు, గొప్ప గొప్ప యుద్ధాలలో జయాన్ని పొందిన దావీదు గారు, తిరుగులేని పరిపాలన చేసిన దావీదు గారు దేనిలో పడిపోయాయి అంటే నేత్రాశ. ఏం చూశాడంట? నేత్రాశ. కంటితో చూశాడు, మనిషిని పంపించాడు, ఇక తీసుకురామన్నాడు రాజ్యానికి. ఇక అంతే సంగతులు. రాజుగారు కదండి, భర్త ఏమని యుద్ధానికి వెళ్ళాడు, ఉరియా యుద్ధానికి వెళ్ళిపోయాడు. స్నానం చేస్తున్నామని చూశాడు, మిద్ది మీద తిరుగుతా, ఆ డాబా మీద తిరుగుతున్నాడు. ఆయన దగ్గర ఉన్న సైన్యం మొత్తం యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్న సైన్యం కొరకు ఒక రాజు ఎన్నో ఆలోచనలు చేస్తూ, నా సైన్యం కాపాడబడాలి ప్రభువా, నా సైన్యం యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో నా సైన్యానికి జయము కలగాలి, నా సైన్యం కాపాడబడాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవలసిన దావీదు ఆ మేడ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయకుండా తిరుగుతా ఉన్నప్పుడు కొంతమంది దొడ్లు లేకుండా స్నానాలు చేస్తారు. పట్లన్న కట్టుకో సావు. ఇంతకంటున్నాను, నన్ను ఏమనుకోబాకండి, క్షమించండి. నన్ను లైవ్లో వింటున్నా వాడు కూడా పట్టాలు కూడా కట్టుకోరు, అడ్డం ఏదన్నా 4 తాటీలన్నా పెట్టుకోరు, ఓవరకు మొగలు దిమరించుకుంటుంటారు. మరి సిగ్గు శరవలేని మంద ఇలా ఉండిపోతారు. మగవాళ్ళు చూస్తున్నారే అనేది కూడా ఉండదు, అసలుకేం ఉండదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు రా బాబు బట్టలంటే దేహాన్ని దాచుకోవడానికి దేవుడు వస్త్రాలు ఇచ్చారు. ఈ దేహాన్ని నీ రాజుకే సొంతం. బైబిల్ ఎవరు రాయబడిందంటే ఈ దేహము మీద అధికారం ఎవరికంటే నీ భర్తకే సొంతం, నీ రాజుకే సొంతం. కనుక నీ దేహాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి, పదిలపరుచుకోవాలి. మరి ఆడకూతురు బయట స్నానం చేస్తుంది అని ఆ ఇంట్లో ఉన్న ఆయనకి కూడా ఏముండదు, కంచంలో పెడితే తింటాం, పడుకోవటం. ఏముండదు, ఆ కంచంలో పెడితే తింటాం, ఇక పడుకోవటం. ఆడకూతురు బయట స్నానం చేస్తుంది కాబట్టి ఆడకూతురు కూడుండాలి అనే ఆలోచన మగానికి రావాలి, ఆడకూతురు కూడా రావాలి. ఎందుకంటే ఈ దేహము గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేహము గొప్పది. ఈ దేహము దేవుడు నీకు ఇచ్చింది. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. ఈ దేహములో ఉండగానే నీవు దేవుడిని మహిమపరచాలి. ఈ దేహములో ఉండగానే దేవుడిని నువ్వు గణపరచాలి. ఈ దేహాన్ని వదిలిన తర్వాత నువ్వు పాట పాడలేవు, చప్పట కొట్టలేవు, ఏం చేయలేవు. కాబట్టి ఈ దేహాన్ని లో ఉండగానే నీవు దేవునికి సంబంధించిన బిడ్డగా ఉండాలి. ఈ దేహమును చెరిపివేసేవి నీ నుండి దూరం చేసుకోవాలి. ఏందయ్యా దేహాన్ని చెరిపేసేది ఏందయ్యా అని అడిగితే దేహమును చెరిపేసేది కన్ను. దేహమును చెరిపేది కన్ను. ఈయన పైన తిరుగుతా స్నానం చేస్తున్నామని చూసి ఆయన కన్ను పాడైంది కనుక తర్వాత ఆయన కూడా మనసు కూడా పాడైపోయింది. కన్ను పాడైపోయింది, మనసు పాడైపోయింది. కన్ను పాడయ్యి మనసు పాడైన దానికి ఎంత రాజకీయం చేశాడు అంటే మామూలు రాజకీయం చేయలే.
ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమె గర్భవతి అయిందని కొన్ని రోజులకి వర్తమానం పంపించింది. ఒక నెల రోజులకే గర్భవతి అయిందని, గర్భాన్ని నైనా నిలదప్పానయ్యా అని వర్తమానం రాజుగారికి పంపిస్తే రాజుగారు ఏమి తెలియని నంగలాగా, ఏమి తెలియని వాళ్ళలాగా యుద్ధంలో ఉన్న సైనికుడిగా ఉన్న బత్షెబా భర్త అయిన ఉరియాని పిలిపించి మంచి ఆహారం పెట్టి, ఈ రోజున మరి నీ ఇంటికి వెళ్ళి అలసట తీర్చుకో, నీ కుటుంబంతో నువ్వు గడుపు అని ఆయన ఇంటికి వెళ్ళక ముందే పలహారాలు పంపించాడంట. ఏంది ఈ పెద్ద మనిషి ఏం పంపించాడంట? పలహారాలు పంపించారు. అయ్యగారికి వివాహమై చాలా రోజులైంది. ఎవరికి? ఉరియాకి. పలహారాలు ఎప్పుడు పంపిస్తారు? పలహారాలు ఎప్పుడు పంపిస్తారు? వివాహం అయిన తర్వాత మొదటి రోజున వాళ్ళు ఏమన్నా తింటారేమో, కాస్త పాలు, మరి కొన్ని పళ్ళు, ఇవన్నీ ఆ గదిలోకి పంపిస్తారు. ఈ అయ్యగారు, ఈ దావీదు గారు తప్పు చేసిన ఆమె భర్త ఇంటికి పంపిస్తే వెళ్ళిపోయి పలహారాలు తిని తన భార్యతో గడుపుతాడు. ఆయన నా మీద ఉన్న నింద పోయింది, ఆయన ద్వారా గర్భం ధరించానని మరి అనుకుంటారనే ఫీలింగ్ లో అంత రాజకీయాన్ని వెళ్ళాడు. ఆయన ఎలా కడుపు నిండా ఆహారం తిని ఆ రాజనగరంలోనే ఉన్నాడు. తెల్లారిపోయిన తర్వాత అడిగాడు, ఏమయ్యా నీ ఇంటికి వెళ్ళలేదా అన్నాడు. రాత్రి పలహారాలు పంపించాడు ఈయన. ఇంటికి వెళ్ళలేదా అంటే, రాజా, ఇజ్రాయేలు సైన్యం మొత్తం యుద్ధంలో ఉండగా ఈ రోజు నేను వెళ్ళిపోయి నా భార్యతో సుఖించడానికి, నా భార్యతో సంతోషించడానికి ఇది సమయమా? కాబట్టి సైనికులందరూ యుద్ధంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను విడిచి, వాళ్ళ భార్యలను విడిచి, వారి పిల్లల్ని విడిచి, వాడి ఇల్లు విడిచి, వాడి యుద్ధంలో ఉండగా నేను నా భార్యతో గడపడానికి, సుఖించడానికి ఇది సమయమా? కాబట్టి నేను నా ఇంటికి వెళ్ళలేదు రాజా అన్నాడు. నేను పంపిస్తే యుద్ధం దగ్గరికి వెళ్తానన్నాడు. అప్పుడు వీడు మాటిని తట్టలేడని ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఏం రాశాడంటే, ఆ ఈ సైన్యం నడిపించే సైన్యాధిపతికి రాశాడు, అరే బాబు, ఉరియాని నేను పంపిస్తున్నాను. ఉరియా నువ్వేం చేస్తావంటే, యుద్ధము మోపుగా జరుగుతున్నప్పుడు ఉరియాని ముందు పెట్టు అన్నాడు. యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు ఉరియాని నువ్వు ముందు పెట్టు అన్నాడు. ఆ ఉత్తరాన్ని, రాజుగారు రాసిన ఉత్తరం ఈయన తెరవకూడదు కదా, సీలేస్తారు. ఆ ఉత్తరం తీసుకెళ్లి సైన్యాధిపతికి ఇచ్చారు. ఆయన ఉత్తరాన్ని చదివాడు. రాజుగారు ఎందుకు రాశాడు ఇలాగా? ఉరియా అంత పెద్ద మరి బాడీ బిల్డర్ ఏం కాదు కదా, అంత యుద్ధం చేతైనోడు ఏం కాదు కదా, ముందు పెట్టండి అన్నాడు. రాజుగారు ఎందుకు ఇలాగా రాశాడు అని ఆలోచన చేసి, ఆయన రాజుగారు చెప్పిన మాట వినాలి కదా అని యుద్ధంలో ముందు పెట్టాడు. చనిపోయాడు. యుద్ధంలో చనిపోయిన తర్వాత ప్రజలందరూ యొక్క సానుభూతి కోసం, ప్రజలందరూ ఒక సైనికుడి యొక్క భార్యను ఒక రాజుగారు చేసుకొని రాజుగారి యొక్క భార్యగా స్వీకరించాడని జనాలందరూ అనుకోవడం కోసం. ఎంతమంది సైనికులు చచ్చిపోలేదు అక్కడ? ఆడ భార్యలందరూ తెచ్చుకున్నాడు ఈయన. మరి ఈయన ఎందుకు తెచ్చుకున్నాడు? ఆయన కంటితో చూసి మోహించి తప్పు చేసి పాపం చేసి ఆమె ఆ పాపం వల్ల గర్భం ధరించిందని కబురు చేసింది కనుక ఈ తప్పంతా దాచుకోవడానికి ఇంత డ్రామా ఆడాడు. ఇంత తప్పులోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, దేహాన్ని చెరిపింది ఏంటంటే, కన్ను దేహాన్ని చెరిపేసిందండి. కంటి దోషం చాలా పెద్ద దోషం. నరుని యొక్క దృష్టికి నల్లరాయి అయినా, చెప్పండి, నరుని దృష్టికి నల్లరాయి అయినా బద్దలము. అందుకనే బద్దలైపోద్దామనని కొంతమంది బద్దలను కట్టి బద్దలకి కొంచెం చెత్త పెట్టి కొత్తగా కట్టి ఇళ్ళకి పెడతారు. పాపం బద్దలు అవ్వకుండా ఉండాలి ఇల్లు అని. నరుడి యొక్క దృష్టి అలాంటిది. మనిషి యొక్క దృష్టి అలాంటిది. ఈ కను దృష్టి చెడిపోతే
ఎంత బాడీ, ఎంత శరీరం మొత్తం చీకటైపోయింది, చెడిపోద్ది. అందుకనే ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు అంటాడు, మీ దేహమును చెరుపు దానిని తొలగించండి. సొలొమోను గారు ఎంత జాగ్రత్తగా చెబుతున్నావు, మీ దేహమును చెరిపేదాన్ని తొలగించండి అని. ఏమన్నా దేహం గురించి నీకు తెలుసు అంటేను బలి ఓళ్ళలాగున్నారే. టోటల్గా 1000 మంది ఉన్నారు నాకు భార్యలు అన్నాడు ఆయన. ఎంతమంది ఉన్నారంట? 1000 మంది ఉన్నారు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. నెలకాక ఎవరి దగ్గర ఉంటాడు అర్థం కాదు. ఆడ ఇల్లు కట్టించే రందిలోనే ఉన్నాడు అంట్లా. ఆడ ఇల్లు కట్టించే రందిలో, వాడికి గృహ నిర్మాణాలు చేసే ఈ రందిలో ఆయన జనాల మీద ఏం చేశాడంటే మరి కాస్త పన్నులు మోపాడు, విపరీతమైన భారాలు మోపాడు. ఇలాంటి పరిస్థితి జరిగింది. అనుభవ జ్ఞాని, దేహం అంటే ఏందో తెలిసిన అనుభవ జ్ఞాని. ఒరే బాబు, నువ్వు వెళ్తున్నావు కదా, దేవుడికి చక్కని కుటుంబం ఇచ్చాడు కదా, మంచి భార్య ఇచ్చాడు కదా, మరి నువ్వెందుకు అలాగే ఇష్టానుసారంగా తిరుగుతావంటేను ఆయన అంటాడు, ఏమండి కారు ఉందా? కారు ఉంటుంది. కారు ఉంటే స్టెఫిన్ టైర్ ఉందా అన్నాడు. ఉంటుంది. కారుకి ఎట్లాగా స్టెఫిన్ టైర్ ఉందో మనిషికి కూడా స్టెఫిన్ టైర్ ఉండాలండి అన్నాడు. మనిషికి ఏముండాలంట? స్టెఫిన్ టైర్ ఉండాలంటే ఎక్స్ట్రా టైం రాకమునిపే కాలం గడపాల్సి వస్తుంది. అందుకని 1000 మంది భార్యలు కలిగి ఉన్న ఈయన గారు అంటాడు, ఎందుకు ఈ విషయాలు చెప్పాడంటే, ఒరే బాబా అలా ఉండబాకండి అనటానికి దేవుడు ముందుగానే వాళ్ళ చరిత్ర మన ముందుంచారు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు కలిగిన సీనియర్ గా ఉన్న ఈ వ్యక్తి అంటాడు, మీ దేహమును చెరిపేది ఏదైతే ఉందో దాన్ని దూరం చేసుకోండి అయ్యా, దాన్ని దూరం చేసుకోండి. ఎందుకంటే నా కన్ను ఏదైతే చూసిందో, నా హృదయం ఏదైతే ఆశించిందో దానిని నేను చేయకుండా మానలేదు. ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టం వచ్చిన బాటలోనే నడిచాను, నా దేహాన్ని చెరిపివేసుకున్నాను. నేను దేహం చెడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే నా కన్నే. మనిషి యొక్క దేహము చెడిపోవడానికి ముఖ్య కారణం కన్ను. కనుక ఆయన అంటాడు, మీ దేహమును చెరిపివేసే వాటిని తొలగించండి అన్నాడు. కంటిని అదుపులో పెట్టుకోవాలి. దావీదు భక్తుడు అదుపులో పెట్టుకోలేకపోయాడు. సంసోను గారు అదుపులో పెట్టుకోలేకపోయాడు. అదుపులో పెట్టుకోలేక ఆ కంటితో చూసిన ఆమెని నాకిచ్చి వివాహం చేయండి అని రేపబడ్డాడంట. రేపబడ్డాడు. కన్ను చాలా డేంజర్ అన్నమాట. కన్ను చాలా డేంజర్. ఒక్కొక్కరు కన్ను కానీ పడిందా ఇక అంతే సంగతులు. మొన్న కరెంటు పని చేయడానికి నరసాయిపల్లి ఒక ఆయన వచ్చాడు. కరెంటు పని చేయడానికి వస్తే మధ్యాహ్నం 1 గంటకు అన్నం తినన్నాం. అన్నం తినంటే గుప్పుడు మెతుకులు తిన్నాడు. ఏంద్రా బాబు గుప్పుడు మెతుకులు తింటున్నావు అన్నం? గుప్పుడు మెతుకులే తింటున్నావు ఏంది అన్నం? మరి ఉదయం నుండి సాయంకాలం అలసట అరుపు లేకుండా పని చేస్తున్నావు, నీకు ఎలాగ ఎనర్జీ వస్తుంది? కాస్త కడుపు నిండా ఆహారం తినవయ్యా అని అంటేను, పాస్టర్ గారు నేను ఎంత ఆహారం తినేవాడిని తెలుసా అన్నాడు. నాకు తెలియదుగా, గుప్పుడు మెతుకులే తింటున్నావు, అదేగా నాకు తెలుసా అన్నాడు. కాదండి, ఒకసారి మా ఊరు వెళ్ళాను, మా వదిన వాళ్ళ ఇంటికి పని మీద వెళ్ళిపోయి మా వదిన వాళ్ళ ఇంట్లో భోజనం చేశారండి. ఆమె 2 సోరన్నర వండుకుందంట, నాకు తెలీదు. పెడతా ఉంది, నేను తింటా ఉన్నాను, పెడతా ఉంది తింటా ఉన్నాను, 2 సోరన్నర అయిపోయింది, ఇంకా కొద్దిగా వెయ్యి వదినా అన్నాను నేను. అయిపోయింది అబ్బాయి, ఏంది 2 సోరన్నర తిన్నావా అంది. ఆ మాట అన్న 10 నిమిషాలకి నాకు వాంతి అయిపోయింది పాస్టర్ గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు
నేను ఆహారం తినలేకపోతున్నాను అయ్యగారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను అన్నం తినలేకపోతున్నాను. నేను మా తల్లి నోరు, మా తల్లి కన్ను నా మీద పడ్డది, అయిపోయింది అయ్యగారు, చరిత్ర అయిపోయింది, ఇప్పుడు మెతుకుల్లో కొంచేసాను అన్నాడు. కొన్ని పాలు కొడియు, కొన్ని గేదెలు పాలు కొడియు. ఇక దాని మీద దరుగు వేసుకుంటాను, పాలు తీసుకుంటుంటాను. దరుగు వేసుకోవాలి, పాలు తీసుకోవాలి. కన్ను అంత డేంజరు. ఒక్కొక్కరు కన్ను అలాగుంటుంది. అందుకని నరదృష్టి పోవడానికి నరదృష్టి యొక్క యంత్రం నా దగ్గర ఉంది. నరదృష్టి పోవడానికి నరదృష్టి యొక్క యంత్రం నా దగ్గర ఉంది. మీరు వస్తే ఆ యంత్రం నేను మీకు ఇస్తాను. మీ మీద నరదృష్టి పోవటం కోసం నరదృష్టి యొక్క యంత్రం నా దగ్గర ఉంది. నా దగ్గర 2 ఇంటికి తోడేస్తాను మీకు. ఒకరి కన్ను నీ మీద పడకుండా దేవుడు నిన్ను ఆయన చేతిలో దాచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేహమును చెరిపివేసే వాటిని తొలగించండి. ఎందుకంటే ఈ దేహము చాలా గొప్పది. ఈ దేహము నీది కాదు. ఈ దేహము దేవుడు నీకు అనుగ్రహించాడు. నీలో పరిశుద్ధాత్మను పెట్టాడు. ఈ దేహములో ఉండగానే నీవు దేవుని మహిమపరచాలి. ఈ దేహములో ఉండగానే నీవు దేవుని కనపరచాలి. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఏమి చేయలేవు. కనుక ఈ దేహములో ఉండగానే ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో నీవు ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి సమీపం అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. జ్ఞాని అయిన సొలొమోను గారు అంటాడు, మీ దేహమును చెరిపివేసే వాటిని దూరం చేయండి, వాటిని తొలగించండి అన్నాడు. దేహమును చెరిపివేసేది మొదటిది ఏంటంటే కన్ను. ఏంటంటే మొదటిది కన్ను. ఈ కంటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కన్ను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దావీదు భక్తుడు యుద్ధంలో గెలిచి గొలియాతు మీద జయాన్ని పొంది ఆయన గారు వచ్చినప్పుడు అక్కడున్న సిస్టర్స్ పాట పాడారంట. దావీదికి 10,000 కొలది జై, సౌలు రాజుకి 1000 కొలది జై అని పాట పాడారు. ఆ పాట విన్నాడు శివుని ద్వారా సౌలు గారు. అప్పుడు రాజు సౌలు, దావీదు గారు బొట్టోడు, సైనికుడు కూడా కాదు, గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా ఉన్న ఈ పొట్టోడికి 10,000 కొలది చేయండి. 12 గోత్రాల వారిని పరిపాలన చేసే రాజుగా ఉన్న నాకు 1000 కొలది చేయండి ఆలోచన చేసి ఒక్కసారి దావీదు వైపు చూశాడంట. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏ చూపు అంటే ఇది? ఏ చూపు? చాలా రకాలైన చూపులు ఉన్నాయి. నేను అన్ని చూపుల గురించి చెప్పట్లా. మెయిన్ విషయం ఏంటంటే కన్ను. చాలా రకాలైన చూపులు ఉన్నాయి, రకరకాల చూపులు ఉన్నాయి. సహోదరి ప్రాణేశ్వరి, ఒక్క చూపుతో నన్ను బిళ్ళబీటుగా పడేసేవే అంటాడు. అంటే మనిషి పడిపోవడానికి కారణం ఏంది? ఐ ఫుడ్. ఏ ఫుడ్? నేత్రానికి ఆహారం, నేత్రాహారం, ఐ ఫుడ్, కంటి ఆహారం. కంటి ఆహారమే కదా దేశం ప్రపంచాన్ని మొత్తానికి తెప్పలు తీసుకొచ్చింది. చూడటానికి రమ్యమైనది, అందముగా ఉందంట పండు. రోజు చూసే పండే ఆ రోజంట అందంగా కనబడిందంట. రోజు చూసే మొక్కమే కదా ఈ రోజు స్పెషల్ కనబడుతుంది అంటే, అబ్బే నా కళ్ళు పెట్టి చూడు ఎట్టా కొంత చూసావా, బామ బొమ్మ దెమ్మ తిరిగింది నీకు బొమ్మను చూస్తే.
అసలుకి అవ్వమాట ఆ పండును చూస్తారంటే రమ్యముగా ఉందంట, చూడటానికంట రమ్యంగా ఉంది. అందుకని దేవుడు అసలు దాని ఆ చెడు జోలికి వెళ్ళబాకంటారు, కొయ్యబాకండి అన్నాడు. అది మంచి చెడులు తెలియజేసేది, దాని జోలికి వెళ్ళబాకండి. కాబట్టి రమ్యముగా చూడటానికి ఉంది కాబట్టి అది కోసుకొని తిని భర్త కూడా పెట్టింది. ఈ చూపు అనేది చాలా డేంజర్ అన్నమాట. నీ దేహాన్ని చెరిపివేసే మొదటిది ఏంటంటే చూపు. చూపుని జాగ్రత్తగా ఉంచుకుంటే చూపు చీకటి కాకపోతే దేహము చీకటి కాదు. చూపు వెలుతురుగా ఉంటే దేహము వెలుగుమయమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 24వ అధ్యాయం 64వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయము 64వ వచనం. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచూ వచ్చుచున్న వారు ఎవరు అని అడగగా, అతడే నా యజమాని యొక్క కుమారుడు, నీవు కాబోయే భర్త అని చెప్పగలే. భర్తను చూసుకోగలే ముసుగేసుకుంది. అంటే ఆమె ఒంటిలి మీద నుంచి వస్తున్నప్పుడు ఇంకెవరికి ఇలా చూడలేదా అంటే మామూలు జనరల్ చూపు చూసిందంతే. రెబకా భర్త వైపు చూడంగలే, ఆయన గమనించగలే, ఒంటి మీద నుంచి దిగి ఆమె చూపు తన భర్త మీద ఉంది. ఆమె ఎవరని తెలుసుకున్న వెంటనే భర్తను చూసి మర్యాదగా ముసుగేసేసుకుంది. దేవునికి స్తోత్రం. భర్తను చూసి భర్తను గౌరవించిందండి. ఆమె చూపు భర్త మీదే ఉంది. ఆమె చూపు భర్త మీదే ఉంది. వివాహం అయ్యేటప్పుడు ఏం చెబుతాడంటే ఇతరులు ఎవరిని ఆశించకంటే ఏంది? చూడక అని అర్థం. ఇతరులు ఎవరిని ఆశించక ఈమెనే చూసుకుంటా, ఆమెనే చూడాలి. ఎప్పుడు దాకా చూడాలా? చనిపోయేంత వరకు ఆమెనే చూడాలా. ఆదాము దగ్గరికి అవ్వమ్మను తీసుకొస్తే ఆదాము పాట పాడుకున్నాడంటే అవ్వమ్మను చూడంగలే, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసము నాలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడిందని పాట పాడుకున్నాడు. ఆదాము బతుకున్నంత కాలం అవ్వమ్మతోనే పాట పాడుకోవాలి, అవ్వమ్మ కూడా ఆదాముతోనే పాట పాడుకోవాలి. ఇంతకు మించిన పాటలు ఏమన్నా పాడినారంటే కుటుంబానికి శాపం వచ్చింది. ఇంతకు మించి ఏ పాటలు నువ్వు పాడపాడు, ఏ పాట అన్నా పాడుకో, ఏ రాగంలోనన్నా పాడుకో, కళ్యాణీలు పాడుకో, మోహనీలు పాడుకో, తోడిలో పాడుకో, లేకపోతే శివరంగీలో పాడుకో, ఏ రాగంలోనన్నా పాడుకో, ఆమెతోనే పాడుకో. భార్య తన భర్త మీదే చూపు ఉండాలి. తన భర్త మీద చూపు ఉండాలని ఒక భార్య అంటది. ఏమండు ఏంది ఆడకెళ్ళా చెట్టు నా రకంగా వస్తుంది, ఏంది 5 గంటలకు వస్తానన్నా 8 గంటలకు వచ్చా ఆడకెళ్ళా అంటే ఆడకెళ్ళి 8 గంటల తిరిగి వచ్చాడు రక్కలు రాడు. ఇక ఇంటికి రాగలే 8 గంటలకు వచ్చాడు అనగలే, ఈలోపు ఇంకొక అమ్మాయి వెళ్ళిపోయి, అమ్మాయి మరే అబ్బాయి బండి మీద ఎవరు కూర్చున్నారు కానీ నేను ఎవరే గమనించలేదు, నువ్వు అనుకున్నాను కానీ నువ్వు కానట్టుంది అని వెళ్ళిపోయింది. అయిపోయింది సినిమా సితార. ఇంటికి రాగలే పళ్ళిని గడుగుతూ ఉంటుంది, బోర్లు ఎత్తా ఉంటుంది, మురిగిపోయినా పోకపోయినా బోర్లు ఎత్తా ఉంటుంది, అటేస్తా ఉంటుంది, ఇటేస్తా ఉంటుంది. అన్నం ఉడుకుతున్నా కూడా ఉడికినట్టే అర్థం కాదు, అది తొక్కలాంటున్నా కూడా మాడిపోయిన గప్పు వస్తున్నప్పుడు అర్థమైంది. ఏందే మాడేస్తున్నామంటే ఎవరిని ఎక్కించుకొని వెళ్తున్నామంట ఆనందం. మాడేస్తా ఉంటుంది, తోమతా ఉంటుంది, ఎత్తేస్తా ఉంటుంది. అసలు రహస్యం అందం ఏంటి? అసలు ఇంతకు ఎత్తేయటానికి మాడేయటానికి కారణం ఏంటంటే దానిలో చెడిత్తనం ఇంకొక ఇంటి వెళ్ళిపోయింది. ఎవరో పాపం లిఫ్ట్ అడిగారంట, అయ్యా కాస్త ఎక్కించుకో అయ్యా అని. కొద్దిగా ఎక్కించుకొని దించారు అంతే. దాన్ని అడిగితే తెలిసిపోతుందిగా, ఏమయ్యా నాకు పలానా ఒక మాట అంది, ఎవరెక్కారు ఇవ్వండి అంటే పలానా ఎక్కింది, ఆమెకి బస్సు అందుకో లేదా ఆటో అందుకో ఎక్కింది, నాకు దించేలే అని అంటే సమస్య క్లియర్ అయిపోతుంది. ఇక అడగలేడు.
నా కుటుంబాన్ని రద్దు చేశాడయ్యా. 30 సంవత్సరాలు పాడుతుంది, 30 సంవత్సరాలు లేడు. సమస్య క్లియర్ అయిందా? కొన్ని సమస్యలు మాట్లాడుకుంటే క్లియర్ అవుతాయి. ఇక కూర్చొని అయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, నా భర్తను మార్చుకుంటామా. ఆడేం చేస్తే మార్చమని, ఏం చేస్తే మార్చమని ప్రార్థన చేయాలా? చెడు విత్తనాలు పచ్చడి కుటుంబాలను విత్తుతారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ రిబకా ఎప్పుడైతే ఈ పొలములో నడుస్తూ మన వైపే వస్తున్న ఈ వ్యక్తి ఎవరు అని అనలే, అతడే నా యజమాని కుమారుడు, నీ కాబోయే భర్త అని చెప్పిన వెంటనే ఒంటి మీద నుంచి దిగి భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని భర్తకి ఇచ్చింది రిబకా. ఆమె చూపు ఇస్సాకు మీదే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి జీవితాన్ని చెరిపేవి మీ దగ్గర నుండి తొలగించండి. అదేంటంటే చూపే. చూపుని కంట్రోల్ చేసుకుంటే ఆశీర్వాదం వస్తుంది. నీ చూపు చీకటైపోతే ఈ దేహం అంతా చీకటైపోద్ది. నీ చూపు వెలిగితే ఈ దేహం అంతా వెలుగుమయమవుతుంది. చూపు వెలగాలంటే ఏం చేయాలి? చూపు వెలగాలంటే ఏం చేయాలి? కీర్తన గ్రంథం 19వ కీర్తన 8వ వచనం. 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, యెహోవా ఉపదేశములు హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రము నిర్మలమైనది. దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము కన్నులకు వెలుగునిచ్చును. దేవునికి స్తోత్రం. నీ కన్నులు చీకటి కాకుండా ఉండాలంటే, నీ కన్నులు ప్రకాశిస్తూ ఉండాలంటే దేవుని యొక్క వాక్యము నీ కన్నులకు వెలుగునిచ్చును. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన కన్నులతో ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని క్రమపరిచింది. దేవుని యొక్క వాక్యం మన కంటిని క్రమపరిచింది. దేవుని యొక్క వాక్యం మన కంటిని మన అదుపులో ఉంచింది. అద్దువాపు లేకుండా కన్ను ఇష్టానుసారంగా చూసి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు. అమ్మా ఏందమ్మా? రాజుగారు చేసుకున్నారు వివాహం. సరే, రాజుగారు చేసుకున్నారు వివాహం. సరే, ఏమ్మా రాజుగారు చేసుకున్నారు వివాహం. 3 సార్లు అనిచ్చి ఏమన్నా సుఖం అన్నా ఉందా? సుఖమా? ఈ కొంపలు పడి చచ్చిపోతున్నా. సుఖం ఏడుంది? సుఖం లేదు, ఏమి సుఖం లేదు, ఏం లేదు. సుఖం నెమ్మది లేదు. సుఖం అంటే భార్య భర్తలు కలిసి ఉంటే కదండి. ఇక ఎప్పుడు వస్తాడు ఆ సన్యాసుడు అనకుండా, ఆ ఒక్క మాట అనకుండా సుఖం లేదు, భగం లేదు. ఆ ఫలాముతో ఒక ముద్ద వేస్తాడు ప్రతిరోజు. అమ్మ ప్రతిరోజు మాసమే. ఎంత తినమంట మాంసం? సుఖం లేని, సుఖదుఖం లేని విధానం. ఎంత మాంసం తినమంట? నా శరీరం కాదు ఇది. ఆ చేపల పొడి 1000 మందిని చేసుకుని ఏం చేస్తాడు అర్థం కాకుండా నాకు సుఖదుఖం లేకుండా చేశాడు. ఆయన అంటాడు, అబ్బాయి మీ దేహమును చెరిపివేసి దాన్ని దూరంగా ఉంచండి. ఏందయ్యా దేహం చెరిపేదంటే మొదటిది కన్ను. ఈ కన్ను వెలుగుగా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. నెంబర్ 1 ఒకటి చెప్పాను. రెండోది చెప్పేసి ముగించేస్తాను. రెండోది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మీ దేహమును శిక్షకు లోపరుచునంత పని మీ నోటి వలన జరగనీయకము. మీ నోటి ద్వారా జరగనీయకము. దేహమును చెరిపేది రెండోది ఏంది చెప్పండి? మొదటిది ఏంది? రెండోది ఏంది? నోరు అదుపులో ఉంటే
మనం బాగుంటాం. దేవునికి స్తోత్రం. నోరు అదుపులో ఉండాలి. మీ దేహమును చెరిపేది రెండోది ఏంటంటే నోరు. కొందరు నోటి మాటలు ఎట్లా ఉంటాయంటే కత్తితో పొడవలసిన అవసరం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడితే కత్తితో పొడిచి పేగులు కూడా మెల్లిపోయినట్టే ఉంటాయి. కొందరు నోటి మాటలు అట్లాగా ఉంటాయి. నోటి మాటలు కొందరు ఎట్లాగా ఉంటాయి. నీతో మాట్లాడరు, పక్కన వాళ్ళతో మాట్లాడితే నీకేస్తారు కౌంటర్. ఆ కౌంటర్ నీకు పడుతుందని నీకు అర్థమైంది. ఆ కౌంటర్ కూడా ఎట్లా పడిందంటే నిన్ను కత్తితో పొడిచి పేగులు మొత్తం మెల్లిపోయినట్టుగా ఉంటుంది. కొందరు నోటి మాటలు కత్తి పోటు మాటలు ఉంటాయి. నోటి మాటల గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. పోకిరి మాటలు, చెడిపోయిన మాటలు, గాలి మాటలు, తీయని మాటలు, నూనె కంటే నునుపైన మాటలు, ఇవన్నీ వాక్యాలే. ఇవన్నీ మీకు ఏడ చూపించమంటారు? అందుకని సింపుల్గా చెబుతున్నా. పోకిరి మాటలు, గాలి మాటలు, మా మామూలు చెబుతున్నా సామాన్యంగా గాలి మాటలు. ఏ మాటలు? మీరు అనండి చక్కగా. ఏ మాటలు? ఏందమ్మా చూస్తారు నాకు వెళ్ళి. ఏ మాటలు? గాలి రాట్ల మనకి దక్షిణ వైపు నుంచి గాలి మాటలు. ఏ మాటలు? మొన్న అన్నాడు గాలి మాట్లాడు, గాలి మాటలు అన్నాడు. ఆయన అని తిడుతుందా అంటే గాలి మాటలేంది? పోకిరి మాటలు, గాలి మాటలు, తీయటి మాటలు, నూనె కంటే నునిపోయిన మాటలు, కొబ్బరిపోతు మాటలు, రకరకాల మాటలు ఉన్నాయి. మనిషి దేహాన్ని చెరిపేది రెండవది ఏంటంటే నోటి మాటలు. నోటి మాటని మన హద్దులో ఉంచుకుంటే మన దేహము క్షేమముగా ఉండింది. దేవునికి స్తోత్రం. నీ దేహమును చెరిపివేసే వాటిని మీరు దూరం చేయండి. ఎందుకు మీరు దూరం చేయాలంటే మీ దేహము గొప్పది. మీ దేహము గొప్పది. వస్త్రము కంటే మీ దేహము గొప్పది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీ దేహములో పరిశుద్ధాత్మ ఉంది. అది ఆలయముగా ఉంది మీ దేహం. కనుక మీ దేహములో ఉండగానే మీరు దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి. ఈ దేహాన్ని వదిలిపెట్టి ఒక రోజు వెళ్ళిపోద్ది ఈ ఆత్మ. ఈ దేహాన్ని వదిలిపెట్టి ఒక రోజు నీ ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో ఏమని జరగబోతుందంటే అతడు దేహములో ఉండగా జరిగించిన క్రియలు, అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ఆ మనిషి పొందాలి. 5:10 2 కొరింథీయుల రాసిన పత్రిక. 5:10 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:10. ఎలయనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాలి. అయ్యా, నేను చాలా తప్పులు చేశాను, మరి దానికి ఏమైనా శిక్ష ఉందంటే శిక్ష ఉంది. ఎప్పుడు దాకా ఉందంటే యేసు ప్రభు దగ్గరికి రాకముందు దాకా ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి రాకముందు దాకా ఉండింది ఆ శిక్ష. నీ మీదను, నీ మీద ఉన్న శిక్ష నీ బిడ్డల మీదను అలాగే నిలిచి ఉంటుంది. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత రోమా పత్రిక 8:1 ఏం రాయబడి ఉందంటే యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకున్నావు. అంతకుముందు తెలియకుండా చాలా పాపాలు చేసావు, ఘోరమైన పాపాలు చేసావు. ఈ పాపాలన్నీ శిక్ష నీ మీద ఉన్నాయి. నీ మీద ఉన్న శిక్ష కూడా నీ బిడ్డల మీద కూడా వస్తుంది. అది నీ మీదే ఉండదు, నీ బిడ్డల మీద కూడా వచ్చింది. ఆకాను తప్పు చేస్తే ఆకాను ఒక్కడి మీదకే శిక్ష రాలా. ఆకాను భార్య మీదకి వచ్చింది, ఆకాను బిడ్డల మీదకి వచ్చింది, ఆకాను గొర్రెల మీదకి వచ్చింది, ఆకాను పశువుల మీదకి కూడా వచ్చింది శిక్ష. గొర్రెల మీదకి వచ్చింది శిక్ష, పశువుల మీదకి వచ్చింది, భార్య పిల్లల మీదకి వచ్చింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ శిక్ష కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న యావత్తు సంపదను ఏళ్తా ఉంటది ఆ పాపం.
యేసు ప్రభు దగ్గర నువ్వు వచ్చావు గనుక, నీ పాపాలకి విడుదల కలుగుతుందని నువ్వు తెలుసుకున్నావు గనుక, నీ పాపములు క్షమించబడడానికి నువ్వు బాప్తిజం పొందావు గనుక, ఆ రోజున నీ పాపమునకున్న శిక్ష ఆ రోజున దేవుడు కడిగేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుండి నీవిక పాపం చేయకూడదు. ఇక నువ్వు పాపం జోలికి వెళ్ళకూడదు. క్షమించబడతాయి. అయితే మీ దేహమును చెరిపివేసేది నోటి మాట. నోటి మాట నోటి మాట చాలా తొందరపడి మాట్లాడతామండి. ఒక్కోసారి చాలా స్పీడ్గా మాట్లాడతాం. ఆ మాటకి తిరిగి ఏమొస్తుందో, తిరిగి ఏమి జరుగుద్దో తెలియకుండా కూడా నోటి మాటని చాలా స్పీడ్గా మాట్లాడతాం. తొందరగా మాట్లాడేస్తాం. తిట్టకూడదు, ఎవరిని తొందరపడి మాట్లాడకూడదు. నోరు నీదే, శరీరం నీదే, అయినా కూడా మనం తొందరపడి మాట్లాడకూడదు. మన నోటి మాట ఒకరోజు లెక్కలోకి వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. నోటి ద్వారా కూడా ఏమైపోతుందంటే దేహం చెడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నోటి మాటని అదుపులో పెట్టుకోవాలి. మన నోటి మాటలు భూమి మీద ఉండగా అవి కొంచెముగా ఉండాలి. 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ప్రసంగి గ్రంథం. నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొను. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలిని అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, భూమి మీద మనం ఉన్నాం. కావున మన నోటి మాటల్ని జాగ్రత్తగా ఉంచుకొని నోటిని కాచుకోవాలి. ఈ దేహము చాలా గొప్పది. యేసు ప్రభు సిలువలో ప్రాణాన్ని వదిలిన తర్వాత, సమాప్తమైందని చెప్పిన తర్వాత, పిలాతు దగ్గరికి అరిమత యేషాబు వెళ్ళి యేసు ప్రభు యొక్క దేహం మాకు అప్పగించండి అని అడిగాడు. దేహము చాలా విలువైనది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ దేహానికి భూస్థాపన కార్యక్రమం చేస్తాం కదా, అది చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అక్కడ కుమ్ముదుమ్మనాట, ఆడే పోట్లాడుకోవటం, ఆడే గుద్దుకోవటం, ఆడే ముక్కుల మీద గుద్దుకోవటం, ముక్కుల నుంచి బ్లడ్ గారటం, నా ముక్కు నుంచి బ్లడ్ వచ్చింది ఆడు ముక్కు మీద గుద్దటం, అక్కడికి ఆడు పొళ్ళు ఆడటం, నా పొళ్ళు ఎరగొచ్చి ఆడు కూడా తీసుకురావటం. సిగ్గు సేవలేదు పల్లి అని. పార్థిక దేహం, ఒక మనిషి యొక్క దేహం అక్కడ ఉన్నప్పుడు ఆ దేహం గొప్పది, ఆ దేహము విలువైనది, ఆ దేహం దేవుడిచ్చాడు. ఆ దేహంలో పరిశుద్ధాత్మ ఉంది. ఆ దేహం పరిశుద్ధాత్మ ఉంది కనుక పరిశుద్ధాత్మ కలిగి ఉన్న దేహం కలిగి ఉన్న సౌలుని దావీదు తాగలా. పరిశుద్ధాత్మ పొందిన దావీదు పరిశుద్ధాత్మ పొందాడు కనుక సౌలు యొక్క దేహం మీద అధికారం లేదని తెలుసుకున్న దావీదు తాకలా. సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలనుకున్నాడు. దావీదు దొరకకుండా పారిపోయాడు. ఒకసారి అదే సౌలుని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. చంపకుండా ఏమంటాడంటే, ఆయన యొక్క వస్త్రపు చెంగును కొద్ది కోసుకొని, ఆయన నీడ బుడ్డిని తీసుకొని, ఆయన ఈటిని, ఆయన కత్తిని తీసుకొని దూరం వెళ్ళిపోయి కొండ మీద నుంచి, నా ఏలివాడా రాజా అనగానే, రేయ్ దావీదు స్మరణ పడుతున్నాడు, పట్టుకోండి అన్నాడు. ఆడు గుహల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురు నిలబడ్డాడు. అయ్యా రాజా, నువ్వు నన్ను కొట్టుకోవటం కాదు, నిన్నే దేవుడు నాకు ఈ రోజున అప్పగించాడు. ఇదిగో నీ వస్త్రపు చెంగులో మొక్క కోసా, ఇదిగో నీ వస్త్రపు చెంగు చూసుకోసారి చూసుకున్నాడు. మొక్క కోసి ఉంది.
ఇదిగో నీ నీడ బుడ్డిదిగో, నీ ఈటిదిగో, ఆ ఈటి తీసుకొని నిద్రపోతే నిన్ను పీక మీద కొయ్యొచ్చు. నేను ఇన్నిసార్లు నన్ను చంపడానికి చూసావు, కానీ నేను నిన్ను చంపను. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మ పొందినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు కనుక నేను నిన్ను తాకను. కాబట్టి దేహము చాలా విలువైనది. ఈ దేహంలో ఉన్నప్పుడు దేవుని మహిమపరచాలి. ఆ దేహానికి భూస్థాపన కార్యక్రమం చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఏడుపు వస్తుందండి. తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మనకి ఏడుపు వచ్చింది, ఏడుస్తాం. ఏడ్చి ఆ బిడ్డను తీసుకురాలి. కానీ జరిగే కార్యక్రమాలు మర్యాదగా జరగటానికి చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. బంధువుల్లోనో మనకి బాగా దగ్గర చుట్టాల నుంచి ఎవడో ఒకడు వస్తారు. బాగా నేను ఇంకేం చెప్పాలి, తెలుగులో చెప్పాలంటే నాకు డేంజర్ మాటలు వస్తున్నాయి, అందుకని తెలుగులో ఏం చెప్పలేను నేను. అది కావించినండి ఇంతవరకు దాగి వస్తాడు. ఆడు బాధపడి ఆళ్ళు ఎడుతూ ఉంటే, ఆడు దిగులు పూడులో ఉంటే, ఆళ్ళ ఇబ్బందుల్లో ఉంటే రచ్చ రభస చేసి అల్ల కొల్లోలు సృష్టిస్తారు. ఒక ఆయన మోసుకెళ్తుంటే మోసుకెళ్ళకుండా రోడ్డుకి అట్టంగా పడుకున్నాడు. ఏందిరా అంటే, నేను నెలని వీళ్ళ భుజం మీద ఎంత చూపుస్తాను, మోసేవాడు భుజం మీద ఎంత చూపుస్తాడు, ఆ పెట్టి ఎత్తేసి ఆడి మీద ఎత్తే ఎంత చూపిస్తారు. నేను వెళ్ళలేను. మరి లేవురా, మా బాబు కదా, బాబు లేదు, ఇక ఏం లేదు, లేకురా. రభస నేను రభస చేస్తున్నాననే జ్ఞానం కూడా ఉంది కొంతమందికి. చాయి బతికేందుకు అనుకోరు కొంతమంది. ఈ దేహము గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. ఇది ఒక ఇల్లు. ఇంట్లో ఉన్న పరిశుద్ధాత్మ రోజు బయటకు వచ్చింది, ఈ దేహం సపరేట్ అయిపోద్ది. అయితే సపరేట్ కాక మునిపే, అవి విడిపోక మునిపే, కలిసి ఉన్నప్పుడే ఈ దేహములో ఉండగానే నీవు దేవుని మహిమ పరుచుదువుగాక. దేవునికి స్తోత్రం. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. అమ్మా ఏడిసేవాడు కొద్దిగా ఆగండి, పాస్ గారు ప్రార్థన చేస్తాడు, ఆగండి. నేను లాపలేదు. ఏడుపు వస్తుంది, ఏడుస్తారు, కన్నీరు వస్తుంది, కన్నీరు మున్నీరులు అయ్యేటట్టుగా ఏడుస్తారు. అయితే ఆ దేహము గొప్పది కనుక, ఆ దేహము విలువైనది కనుక, ఆ దేహానికి జరిగించే కార్యక్రమము దైవజనుడు ద్వారా చేయాలి కనుక ఆ సమయం దైవజనుడికి కేటాయించి నిశ్శబ్దమైన వాతావరణం కలిగి ఉండాలి. ఆ బరియల్ కార్యక్రమం అంట అలా జరగాలి. అలా జరగకపోతే
100 మంది కుమారులు కని భూస్థాపన కార్యక్రమం అనేది జరగకపోతేనంట జారిపోయిన పిండము గతి మేలు కదా అన్నారు. కాబట్టి దేహము చాలా విలువైంది. దేహాన్ని చెరిపేసేది ఒకటి కన్ను, రెండోది ఏంది? నోరు. ఈ నోటిని మనం ఏం చేయాలంటే అదుపులో ఉంచుకోవాలి. నేను రెండో మాట చెబుతున్నా, ఇక మూడో మాటకి వెళ్ళను, ఎందుకంటే టైం ఎక్కువైపోయింది. ఈ రెండో మాటతో ముగించేస్తా. నోటిని కాపాడుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళిపోయి అన్న పెనిన్న బాధ తట్టుకోలేక పిల్లలు లేక ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు కూడా కళ్ళప్పటి నీళ్లు వస్తున్నాయి, ఎక్కుళ్ళు పెడుతుంది. ఆ నీళ్లు ఎక్కుళ్ళు వస్తున్నాయి కానీ నోటంపటి ప్రార్థన బయటికి రావట్లా. అలాగా నోరు శబ్దం రాకుండా కదిలిస్తా ఆమె వేదన యువత మనోవ్యాకులం కలిగి బాధపడుతుంది. దైవజనుడు ఆ బాధను అర్థం చేసుకోవాలి. తెల్లారిపాటికి సాగి వచ్చావు, మొత్తురాలా, మొద్దు దిగిపోయింది, ఆ కొన్ని ఇంటికి వెళ్ళిపోవాలి. ఆమె ఏమంటదంటే 1:11 ఏం రాయబడి ఉంటుందో అది చదవండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకును. నీ సేవకురాలునైన నాకు మగ బిడ్డను దయచేసిన ఎడల రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేహాన్ని పాడు చేసేది ఏంది? నోరు కనిపెట్టుచుండెను. అనగా అన్న తన మనసులోనే ఆ బాధను చెప్పుకొనుచున్నది. ఆమె పెదవుల మాత్రము కదులుచున్నవి గాని ఆమె స్వరము లోపల నుండి బయటికి రావటం లేదు. ఏలి మొద్దురాలై తాగి ఉన్నది అనుకొని ఎంతవరకు నువ్వు మొద్దురాలుగా ఉంటావు? నీవు ద్రాక్షరసమును నీ దగ్గర నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలిగిన దానై బాధపడుచున్నానయ్యా అని నోరు తెరిచి చెప్పింది. అయ్యో, ఇప్పుడు వరకు నేను అపార్థం చేసుకున్నానే, తాగి వచ్చింది అనుకున్నానే, బాగా జ్యూస్ తీసుకొని వచ్చింది అనుకున్నాను. ఆ రోజే ఈరోజు అందరు జ్యూసులు తీసుకుంటున్నారు, ఆడవాళ్ళు మొక్కడు కలిసి, ఇద్దరు కలిసి గ్లాసులు పోసుకొని ఏమంటారంటే అటు ఇటుగా గ్లాసులు మొట్టించుకునే దాన్ని మీరు అనుకోండి, నాకు అది తెలియదు. ఆ గ్లాసు ఈ గ్లాసు మోటించుకుంటా ఇద్దరు జ్యూసులు తీసుకుంటుంటారు. భార్య భర్త ఇద్దరు జ్యూసులు తీసుకుంటున్నారని పిల్లలు కూడా తీసుకున్నారంట జ్యూసులు. కుటుంబాలు చెప్పను నేను, మీకు అర్థమైపోవాలా. భార్య భర్త జ్యూసులు తీసుకున్నారని పిల్లలు కూడా తీసుకున్నారంట జ్యూసులు. తాడి చెట్టు కింద జ్యూసులు తీసుకుంటా, అక్కడ తీసుకుంటా, ఇక్కడ తీసుకుంటా కుటుంబం మారిపోయారండి. అలా ఎన్నో కుటుంబాలు. నువ్వు జ్యూస్ తీసుకొని వచ్చావా ద్రాక్ష రసాన్ని? లేదయ్యా, నా ఏలినవాడ. ఇప్పుడు నోరు తెలిసింది. అక్కడ నోరు తెరవకుండా మనస్సులో బాధపడతా వ్యాధులు పడతా చెబుతుంది. పాస్టర్ గారు అపార్థం చేసుకున్నాడు కనుక, ఏమంటే పాస్టర్ గారు వివరం తవరం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు, నేను తాగుపోతున్నాను అనుకుంటావా? అసలు మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. నేను నికాల్సైన మొక్కనైతే అమ్మ మొక్కవేలేమ్మా, నికాల్సైన మొక్కవేలేమ్మా, నేను తొందరపడి మాట్లాడాను, నేను తాగుబోతుగా కనబడుతున్నాను నీకు అని అనలావే. నోరు తెలిసి నా ఏలినవాడా, నేను ద్రాక్షరసం తీసుకునేదయ్యా, నా కంటపట్టి నీళ్ళు నాకు ఎక్కుళ్ళు ఇలా కలుగుతున్నాయి అంటే నాకు చాలా బాధ ఉంది హృదయంలో. ఆ బాధను దేవునితో చెప్పుకుంటున్నానయ్యా అని ఎప్పుడైతే ఆ మందో దైవజనుడు మనస్సు చెలించిన వాడే, కదిలిపోయిన వాడే
అమ్మా, ఏ విషయంలో నువ్వు బాధపడతా దేవుని అడుగుతున్నావు, అది దేవుడు నీకు దయచేయునుగాక. నోటి మాటే నీ దేహాన్ని కాపాడింది. నీ దేహమును కాపాడేది నోటి మాట. దేహము చెడిపోవటానికి నోటి మాట. కాబట్టి నోరు ఎట్లా పడితే అట్లాగా, ఉదయకాలం పంచాయతీ పంపులు వచ్చినట్లుగా బజార్లో పడి అతని నీళ్ళు అట్లాగా విప్పబాకండి. నోటిని కాచుకోండి. ఎంత కాచుకున్నా పొయ్యిలో పొలలు పెట్టి ఎగదోస్తూ ఉంటారు ఒక్కోసారి. అప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. వదులుతా ఉండాలి మనం కూడా. వదలపోతాడు మాట ఏమన్నా, అందుకని ఏది పడితే వదలబాకండి. నేను చెప్పుకుంటే చాలా విషయాలు, ఇదే విషయం చెప్తాను కానీ చాలు ఇంతవరకు. ఈ దేహం గొప్పది. ఈ దేహం దేవునికి ఇచ్చాడు. ఈ దేహంలో పరిశుద్ధాత్మ ఉంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉండగానే, దేహంలో ఉండగా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. ఇంతవరకు నీకు అర్థమైంది. కాబట్టి దేహమును చెరిపి వేసే వాటిని దూరం చేయండి అన్నాడు జ్ఞాని అయిన ప్రసంగి సొలొమోను. ఏది దేహమును పాడు చేసిందంటే, ఒకటి కన్ను, రెండోది నోరు, ఇంకా మూడో విషయంకి వెళ్తే చాలా టైం అయింది. చాలు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడి మాటను మన హృదయంలో ముద్రించునుగాక. ఆమేన్. తలలో వచ్చాడు.